హైడ్రా ఎట్లా పనిచేస్తుంది, హైడ్రా వెనక ఎటువంటి ఆలోచనలు ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి, అసలు హైడ్రా ఉద్దేశం ఏంటి, నిజంగా ఏం జరుగుతుంది, మనకు పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధులు సూరజ్ అండ్ గణేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇలా చెప్తే ఏదో అనుకుంటారు, కానీ హైడ్రా అంటే చాలు టక్కున పసిగడతారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది హైడ్రా. నగరంలోని చెరువులను కాపాడేందుకు సర్కార్ తీసుకొచ్చిన ఏజెన్సీ. భగవద్గీత స్ఫూర్తిగా తెచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్న నీతుల వెనక రాజకీయ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతటి సమున్నత లక్ష్యం కోసం పనిచేస్తున్న హైడ్రా ఎందుకు ఒంటి కన్నుతో చూస్తుంది? కేవలం బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా హైడ్రా ఎందుకు రెచ్చిపోతుంది? సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో హైడ్రామా మొదలైంది. నిజానికి ఎన్ కన్వెన్షన్ వివాదంపై కోర్టులో కేసు నడుస్తుంది. దీనిపై స్టే కూడా కొనసాగుతుంది. ఎన్ కన్వెన్షన్ తో పాటు మరో 18 చోట్ల కట్టడాలను హైడ్రా కూల్చేసింది. ఇప్పటి వరకు వివిధ చోట్ల నిర్మాణాలు కూల్చివేసి 40కి పైగా ఎకరాలకు విముక్తి కల్పించామని సర్కార్కు హైడ్రా నివేదిక ఇచ్చింది. మరి చెరువు బఫర్ జోన్లే కాదు, ఏకంగా చెరువులోనే కాంగ్రెస్ నేతలు కట్టిన నిర్మాణాలు ఎందుకు కూల్చడం లేదు? హిమాయత్ సాగర్ లో పొంగులేటి బ్రదర్స్, పట్నం మహేందర్ రెడ్డి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్లు హైడ్రాకు కనిపిస్తలేవా? రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తీరుపై వెల్లువెత్తుతున్న సందేహాలివి. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో డ్రామా చేస్తుంది అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా సామాన్యుల ఇళ్లను సైతం కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా హైడ్రా అడుగులేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. అధికారం ఉందని రాత్రికి రాత్రే బుల్డోజింగ్ చేయడం సరికాదన్నారు. మరి కాంగ్రెస్ నేతలు చెరువుల్లో నిర్మించిన కట్టడాలకు హైడ్రాకు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా డైవర్షన్ చేయడానికే హైడ్రా తెర మీదకు వచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. పాలన కానీ జరుగుతున్నదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం. మీరు జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు, మీ కుటుంబాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికి ఫోన్ చేసినా ప్రతి 2 ఇండ్లలో ఒకరి జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. డెంగ్యూతో ఒకే రోజు 5 మరణించారని, డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివారు 3 మరణించారని, 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడని.
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా హైడ్రాను తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. హైడ్రా కూలుస్తోన్న పలు నిర్మాణాలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే అనుమతులిచ్చిన సంగతిని గుర్తు చేశారు. చెరువు బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ లెక్కల్లో స్పష్టత లేదన్నారు. సర్కార్ ఆడుతున్న రాజకీయ చదరంగంలో సామాన్యులు బలవుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకి సంబంధించి హైడ్రామా నడుపుతా ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతాను. అదే వ్యవస్థ కదా. ఆ రోజేమో మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈ రోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, కళ్ళు మూసుకుని అధికారులు పాలకులు కుమ్ముకై ఈ రోజు కట్టడాలన్నింటిలో పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీగా సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి, ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పొరపాట్ల పైన కూడా సమగ్రమైన దర్యాప్తు. హైదరాబాద్ నగర శివారుల్లో హైడ్రా బెంబేలెత్తిస్తుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చేస్తుంది. శేర్లింగంపల్లిలోని రాయదుర్గం సర్వే నెంబర్ 72లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చివేయడంతో సామాన్య మధ్యతరగతి జనం రోడ్డున పడుతున్నారు. హైడ్రా చర్యలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లాజల్లాతో తామిప్పుడు ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. घर में हार्ट पेशेंट है, मेरे मदर है, मेरे हार्ट पेशेंट है, मेरे छोटे छोटे बच्चे कॉलेज को ले गए, स्कूल को ले गए बराबर। गवर्नमेंट रेवंत रेड्डी सर आप देखना, आप देखते नहीं ये लोग पर पूरा के पूरे एक्शन बराबर लेना। हम आपको जो है तकलीफ दिया, हमारे को आके नोटिस नहीं दिए, कुछ नहीं दिए। पूरे पुलिस ऑफिसर्स को लेकर सामान रोड पे कर रहे थे। मेरे मासूम बच्चे थे, जबरदस्ती मेरे साथ, मेरे घर वालों को जबरदस्ती घर के बाहर निकाल के ये पूरा सामान बाहर फेंके, ये पूरा सामान बाहर फेंके। कोई इंटीमेशन नोटिस दिया आपको? इंटीमेशन नोटिस से मिला, कुछ नहीं मिला। हाई कोर्ट में केसेस पेंडिंग है। मैं रिक्वेस्ट करता हूँ हमारी तेलंगाना गवर्नमेंट, सीएम साहब से हाथ जोड़ के रिक्वेस्ट करता हूँ, साहब हायर ऑफिसर्स को बोल के रुकाइए। ये मेरी एंसेस्टर प्रॉपर्टी है पूरी। ओके, तो ये कितने सर्वे नंबर से? ये पूरा 1 to 41 सर्वे नंबर से 37 एकड़ 8 गुंटा से पूरा लाइन। कितनी है? कौन से विलेज में? रायदुर्ग पाएगा विलेज में है। ये पूरा सामान पूरा रोड पे बिखरा दिए। मासूम बच्चे మదీనాగూడలోని ఈర్ల చెరువు సమీపంలో కూడా హైడ్రా పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది. మదీనాగూడలోని ఈర్ల చెరువులో అన్ని అనుమతులతో నిర్మించిన 3 బిల్డింగ్ల కూల్చివేత కనీసం నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఈ భవనాలను నేలమట్టం చేశారు. హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ గరమయ్యారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టిన ప్రభుత్వ భవనాలను కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ కూడా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఆయన గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం కట్టిన ప్రాంతంలో కూడా ఒకప్పుడు నీటి కుంట ఉండేదని అసదుద్దీన్ అన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న ఎన్నో నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోనే ఉన్నాయని చెప్పారు. గోల్కొండలో ఉన్న గోల్ఫ్ కోర్స్ కూడా చెరువు బఫర్ జోన్లోనే ఉందన్నారు. మరి హైడ్రా వీటిని కూల్చేస్తుందా అని ప్రభుత్వాన్ని అసదుద్దీన్ నిలదీశారు. पर एक वाटरफॉल था, मैं देखा सो हूं। नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप। नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको।
तोड़ते आप उसको, तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? FTL है, CCMB का, गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है। और फिर जहां पर निजाम के जमाने में जब उन्होंने हुकूमत थी उनकी, तो उन्होंने उसको क्या बोलते, तोन बोलते, क्या बोलते हो, पत्थर को, हाँ नहीं, वो स्टोन्स लगाते थे कि ये FTL है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके। ये है हमारा, हम तो चीफ सेक्रेटरी मैडम को भी बोले, मेयर साहिबा को भी बोले, अब वो गवर्नमेंट देखना उसको। హైడ్రా కొంతమంది చేతుల్లోనే అస్త్రంగా మారిందని కాంగ్రెస్ రెబల్ బక్క జాడ్సన్ ఆరోపించారు. రాజకీయ ప్రతీకారంతో కొంతమందిని టార్గెట్ చేసేందుకు హైడ్రాను తీసుకొచ్చారని అన్నారు. చెరువు FTL లెక్కల్లోనే తేడాలున్నాయని జాడ్సన్ తెలిపారు. బిల్డింగ్ నువ్వు ఒకటే చెప్పాలి, ఈరోజు ప్రభుత్వము హైడ్రా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే చెప్పాలి, మీరు ఆపరేషన్ హైడ్రాలా మీరు ఒకటే చెప్పాలి. ఈరోజు అది దానికి పర్మిషన్ ఉందా లేదా, ఎవరెవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎట్లెట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళ దగ్గర మీరు రికవరీ చేయాలి, లేకుంటే ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి రికవరీ చేయాలి, లేకుంటే ప్రభుత్వం అన్న వాళ్ళకి కంపన్సేషన్ చేయాలి. నేను కూలగొట్టి గమ్మునుంటా అంటే ఎట్లా? రేపు బ్రదర్, రేపు చిన్నవి కూలగొట్టి పెద్ద వాళ్ళతోని 100% కుమ్మక్కు కాబోతుండు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాలల్లో ఈరోజు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చాలామందికి మీ జాగాలు ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు చేసి మరీ డబ్బులు వసూలు చేసిన చాలా ఉన్నాయి. ఈరోజు 4 బ్రదర్సు ఇందులో ఇన్వాల్వ్ అయినరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లెక్క నడిపిస్తున్నారు. అందరు 4 బ్రదర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకొక తారా చౌదరి ఆమె తర కూడా నడుపుతుంది, గతంలో చాలా ఫేమస్ ఉండే తారా చౌదరి మర్చిపోతున్నారు. ఈరోజు ప్రభుత్వంలో తారా చౌదరి పాత్ర కూడా ఉందని చెప్పి అనేక మంది అంటూ ఉన్నారు. ఆమె దగ్గర కూడా పనులు జరుగుతాయని అంటూ ఉన్నారు. అంటే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది బతకాలంటే హైదరాబాద్ లాంటి ప్రాజెక్టు రావాల్సిందే.